ఏ ఏంటి నాకెంత ఆనందాన్నిచ్చి నువ్వేంటి అంత డల్గా ఉన్నావు? నిన్న రాత్రి జరిగిన ట్విస్ట్ అలాంటిది. మరి ఐ లవ్ యూ చెప్తావు అనుకుంటే లారీలో తెచ్చి అడవుల్లో పడేసావు. అయినా నాకు ఒకటి అర్థం కావట్లేదు, నిన్నటిదాకా సైలెంట్ మోడ్ లో ఉంటే దాన్ని ఇవాళ ఏంటమ్మా వైబ్రేషన్ మోడ్కి వచ్చావు? ఏం చేస్తాం బాబు, నిన్నటి వరకు సెక్యూరిటీ మధ్య ఇన్సెక్యూర్ గా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త సంవత్సరం, నీతో కొత్త లైఫ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. బాగుంది రాజ్, నువ్వు నా కోసం ఎంతో రిస్క్ తీసుకొని 3 టెస్ట్లు పాస్ అయ్యావు. ఐ లవ్ యూ. ఆ 3 words చెప్పడానికి ఇంతకంటే రొమాంటిక్ ప్లేస్ ఇంకెక్కడా ఉండదు. అందుకే అది చెప్పాల్సింది ఇక్కడ కాదు, ఒక వ్యక్తి ముందు. ఒక వ్యక్తి ముందు చెప్పడం ఏంటి? జనరలీ ప్రేమ విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను, మా ఇంట్లో వాళ్ళ ముందు చెప్పమని చెప్తాను. మధ్యలో ఈ వ్యక్తి ఎవరు? రాజ్, మా వాళ్ళని దొరికితే చేస్తాం. ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలని సార్. అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వెందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా? సార్, ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపని తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకారు. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతాడు సార్, మాకేం తెలియదు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్, వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్. ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలయ్యాక మనకు అర్థం అవుతుంది సార్. మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్, మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? తీసుకోండి సార్. ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. వాడు ఎక్కడ సచ్చాడో ఏంటో, ఈ తింగరదాన్ని మనం తగ్గించాడు. ఫోన్ ఇవ్వు. ఫోనా? అర్జెంట్గా ఇంటికి చేయాలి. సారీ, ఆ టెన్షన్ లో నీ దగ్గరకు వస్తూ ఫోన్ ఇంటి దగ్గరే మర్చిపోయాను. అంటే నువ్వు ఫోన్ వదిలేసి ఊపుకుంటూ వచ్చేసావా? మరి నీ ఫోన్ ఏమైంది? నువ్వు కూడా ఊపుకుంటూ వచ్చేసావుగా. నీ బాబు మనుషుల్ని కొడతా ఉంటే డాన్స్ స్కూల్లో పడింది. అయితే ఇప్పుడు మనం ఎక్కడుంది ఎవరికి తెలియదుగా. హలో, మనం ఎక్కడ ఉన్నావో ఒక్కడికి తెలియాలి. దానికి ఒక ఫోన్ ఇచ్చి ఎదవ దొరకాలి. ఏమైంది డార్లింగ్? పెట్రోల్ అయిపోయింది డార్లింగ్. పెట్రోల్ అయిపోయిందా? ఇప్పుడు మనం ఎక్కడున్నాం? అడవిలో. అడవి? జంగల్. శ్రీశైలం. నేనేదో లాంగ్ డ్రైవ్ కి తీసుకెళ్ళమంటే శ్రీశైలం ఫారెస్ట్ కి తీసుకొస్తావా? నేనెక్కడ తీసుకొచ్చాను డార్లింగ్? నువ్వు ఎక్కడికైనా మెత్తగా పట్టుకున్నావు. పట్టు ఏనొచ్చిందో పట్టుకున్న ప్లేస్ ఏనొచ్చిందో తెలియదు కానీ పెట్రోల్ అయిపోయేదాకా ప్రపంచమే తెలియలేదు. మరి ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. Who's this Forrest Gumps? హలో, ఐఎమ్ రాజ్. హాయ్. చైత్ర. నమస్తే. I'm పాపారావు, ద లవ్ గురు. లవ్ గురు అంటే 0.5 FM? 0.5 కాదు బ్రో, 93.5 FM. ఓ సార్, నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. ఫారెస్ట్ లో ఫ్యాన్స్. ఇట్స్ ఎ గాడ్స్ ది క్రేజీయా. గురుజీ, మీరు FM లో లవర్స్ చెప్పే ఆన్సర్స్ విని టెంప్ట్ అయిపోయి అమ్మాయిని లేపుకొచ్చేసా. రియల్లీ? నా ఆన్సర్ లో అంత ఫైర్ ఉందా? మిస్ ఫైర్ అయ్యా అంత. వెల్ డన్ బ్రో, వెల్ డన్. అదే మరి, వెళ్ళానంటే సరిపోదు. ఈ ఇష్యూ మా ఫ్రెండ్స్ కి చెప్పాలా లేదా? నాచురల్లీ. మరి ఫోన్ ఇవ్వు. నీ ఫోన్ ఏమైంది బ్రో? అమ్మాయిని లేపుకొచ్చినప్పుడు ఇంట్లోంచి ఎవరైనా ఫోన్ తీసుకొస్తాడా? సిగ్నల్ ప్రాబ్లం గురుజీ. స్మార్ట్. ఎంతైనా నా శిష్యుడు కదా, చేసుకో. అవుట్ గోయింగ్ ఫ్రీ. FM ఓడే కట్టుకుంటాడు. థ్యాంక్స్ గురుజీ. number you're trying to reach is currently not reachable. To leave a voice message. The number you're trying to reach
అది కాదు బైరెడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండి ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్. సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్ బళ్ళో గంట కొట్టినట్టు గంట గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చిందా? అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? ఎరా రంగి, అబ్బా, ఏంటి మాస్టర్జీ నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా అసలు నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే మా తండ్రి అందుకు ఫోన్ చేసావయ్యా. అది సరే గాని మన నల్లసీను బాబీగాడు ఎలా ఉన్నాడురా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏందిరా ఏదేదో వాగుతున్నావు, కనుక్కో. ఆ, అర్థమైంది. ఇప్పుడు మేము ఎక్కడున్నామో చెప్పమ్మా. మా మామగాడు పక్కన. రేయ్ ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 160 పౌండ్ల వెయిట్, 178 సెంటీమీటర్ల హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాణ్ణి ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావా బస్తీ రాజ్గాడ్ పక్కన ఉంది. రేయ్ నువ్వు చావుతో ఆడుకుంటున్నావు. బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగే లోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. రేయ్! రేయ్! నువ్వు అరుస్తే అరుపులే, నేను అరుస్తే మెరుపులే. నిన్ను సార్ 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 ఆవేశపడకండి, నా మాట వినండి. వాడి చేతిలో ఉంది మీ కూతురు కాదు, 10,000 కోట్లు. రేయ్, ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపియండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా? అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది లో వాడండి. అరుపులు ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించ. థ్యాంక్ యూ బాబురావు. ఇట్స్ ఓకే శిష్య. బ్యాటరీ మొత్తం అయిపోయింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? Darling, Ante. I can't push it. ఓ పోలీస్ ఫ్యాన్సా? క్రేజీ కాప్స్. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా హే ఫెటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా ట్యాంక్ ఫుల్ చేచ్చా. అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసావులా గాని మన పేరేమో పాపారావు ద లవ్ గురు. పక్కనే ఈ పాపే ఉర్రా. హే వాట్ ఎ సిల్లీ క్వశ్చన్ బ్రో. మై గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండా? హాస్టల్ పీస్. అవురా ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందే? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగదు బ్రో. Hello sir, I'm Basanti. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. Oh, sir, sir. ఏయ్, ఎస్. అస్సలు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. Yeah. అవిందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? Yeah. మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బకరాగాడు కూతురు లేపు. బక్రా గాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఏడా ఏడవాడు బళ్ళారి కూతుర్ని లేపకపోయిన నీ ఏకలవ్య శిష్యుడేడా? సార్ నీ లాంటి ఒకసారి లేపండి. నీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్ లో అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. ఆహా, తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ టాప్. అందుకే ఎన్ని ఏజ్లు ఎస్ అయిపోయాడు. మళ్ళీ ఎందుకు కొట్టాడు
కదా సార్ ఎస్ఐని కాదురా నేను ఆ. సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఇన్నాళ్ళకి నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వారితో జంగిల్లో ఏ పని చేస్తాండవురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. అబ్బే చూప్. సరిగ్గా చెప్పు. ఏమిరా, హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే సార్. ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను నీ సార్. ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. అయ్యయ్యయ్య. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 దినాలైంది. అందుకని? వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతున్నాడు. రాజు నాకు ఆకలేస్తుంది. నన్ను తింటావా? ఎలా? నేను ప్యూర్ వెజిటేరియన్ని. పోనీ మేకలా ఆకులు తిను. హ, నేను ప్లెయిన్ పాలక్ తినను. హే ఆగు. ఏంటి? మళ్ళీ అదే సౌండ్. ఇట్స్ అమేజింగ్. స్నానం చేద్దాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏ? నేను రోజు స్నానం చేస్తాను. ఎందుకలా? మా బస్తీలో నీళ్ళు అలాగే వస్తాయి కాబట్టి. నువ్వు వెళ్ళు, నేను ఇక్కడే కూర్చుంటా. ఓకే. అలర్ట్ చేశాను రా. అసలు అలర్ట్ చేయాల్సింది దీన్ని. ఆస్తి మనం సొంతం అయ్యేదాకా దానికి దూరంగా ఉండు అని ఇన్నాళ్ళు నన్ను దుబాయ్లో ఉంచారు. ఇప్పుడు ఏమైంది? ఎయిర్పోర్ట్ టచ్ చేయకుండా, బస్ స్టేషన్లలో రైల్వే స్టేషన్లలో కనిపించకుండా, చెక్ పోస్టులకి తగలకుండా ఎక్కడ తప్పించుకు తిరుగుతున్నారు వాళ్ళు. దాన్ని వదలను. ఆట వాడు మొదలు పెట్టాడు, వేట నేను మొదలు పెడతా. డిస్కవరీ ఛానల్లో చూసి ఫారెస్ట్ లో ట్రావెలింగ్ చాలా రొమాంటిక్ గా ఉంటుంది అనుకున్నాను, కానీ రకరకాలుగా ఉంది. పై నుంచి నీ బాబ్ చేసింగ్, కింద వాళ్ళ మనుషులు చేసింగ్. ఎడ్డెళ్తే సిటీ వస్తుందో ఎడ్డెళ్తే రోడ్ వస్తుందో తెలియదు. మధ్యలో నీకు రొమాన్స్ కావాల్సి వచ్చింది కదా. ఎన్ని కలువ పూలు! ఆగో, లోతుంటే పోతావు. నాకు తెల్ల కలువ పూలు అంటే చాలా ఇష్టం. ప్లీజ్ ఒక్కటి తెచ్చిపెట్టవా? తెల్ల కలువ పూలు అంటే నాకు చాలా ఇష్టం, నాకు తెస్తావా? ఏం లేదు. నీకు పవర్ఫుల్ ఆంజనేయుని ఇస్తాను.
కలువ పూలంటే అంత ఇష్టమా? ప్రాణం. మరి నీకు? నాకు ఇష్టమైన అమ్మాయికి ఇష్టం. ఎవరా అమ్మాయి? చేతు. అక్కడ చూడు. ఏంటది? పొగ మంచా? ఓకే, డాబా అయినా ఎండాలి, లేకపోతే ఊరైనా ఎండాలి. అమ్మయ్యా, అయితే నాకు ఫుడ్ దొరుకుతుంది. నాకు ఫోన్ దొరుకుద్ది. పద. తమ్ముడు చిప్స్ ప్యాకెట్ ఎంత? 10 రూపాయలు. 10 రూపాయికి రాదా? రాదు బాయా. అస్సలు రాదా? రాదు బాయా. రాదన్న వచ్చిందిగా. డెవలప్ అవునరా, ఇంకెన్ని రోజులు రా. ఫోన్ ఎక్కడుంది? మా దాబా స్పెషల్ పాతల గంగా వాటర్ ఫ్రీ. ముందు నేను వచ్చిన ఫస్ట్ ఈడబెట్టు నీ గంగ. ఏమ్రా, ఆ డబ్బాలో నువ్వే ఈ దాబాలో నువ్వేనా? దోమల పెంట లోకల్ ఇక్కడ. అర సెకండ్ల ఇడ్లీ నా ముందు ఉండాలి, లేదనుకో ఫుల్ సెకండ్ల ఈ దాబానే ఇడు ఉండదు. నడు చల్. మీకేం కావాలి సార్? ఆ ఫోన్ ఉందా? నానుంది. పంచ కాదు సార్, ఫ్రస్ట్రేషన్. నేను పాటలతో చచ్చిపోతున్నా. సర్లే కానీ బాబాయ్, నాకు అర్జెంట్గా ఫోన్ కావాలి. ఉందా? ఆ ఫెసిలిటీస్ ఆడ ఒక్కడి దగ్గరనే ఉంది. ఆడు బిల్ చేస్తే కానీ సెల్ ఇవ్వడు. సరే, ఫాస్ట్ వెళ్ళి నాకు సరే, 4 హలో ఫాస్ట్ వెళ్ళి 4 రోటీలు అండబుర్జీ తీసురా. గట్లే. ఏ సాటర్డే నేను గుడ్డు తిన్ను. సరే, ఏం తింటావు? ఒక చిల్లీ చికెన్ తీసుకురా. ఏయ్, ఇప్పుడే కదా గుడ్డు తిన్నావు. దాని మమ్మీని తింటా. ఆ, తీసురా. ఆ. ఇదిగో ఇడ్లీ. ఇదేంది ఫ్రెష్ కాదా? రిఫ్రెష్. సరే చట్నీ. ఆ. ఇదిగో చట్నీ ఇడ్లీ పక్కన ఉండాలి. గట్లే. ఆ. నాతో నారా బిడ్డ. ఓకే. అన్నా, బిల్లు చేశాను, ఒకసారి మీ ఫోన్ ఇస్తే వాడుకుంటా. ఓహో, ఫోనా? అర్జెంట్ గా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకుని ఉంది, చేసుకొని ఇచ్చేస్తా. హలో సార్, మీరు ఇచ్చిన ఫోటోల వాళ్ళు మా దాబాకి వచ్చారు సార్. మేము ఫోటోలు పంపడం ఏంటి? నేనే పంపాను. చెప్పు. శ్రీశైలం ఉన్న దోమలపేట పంజాబీ దాబా సార్. ఏదో వంకతో వాళ్ళని అక్కడ ఆపు. మీరు తొందర వచ్చేయండి సార్. ఒరే నాన్న, వాళ్ళిద్దరూ దోమలపేట దాబా దగ్గర ఉన్నారు. తమ్ముడు తీసుకో తమ్ముడు, ఆరాంసే బాత్ కరో, అర్జెంట్ ఏం లేదు. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ అందుబాటులో లేదు. ఫోన్ సిస్టమ్ ఇదిగోనమ్మా చిల్లీ చికెన్ చపాతి. బాస్. యు ఆర్ వెల్కమ్ బాస్. నువ్వా? అవును పార్ట్నర్, నేనే. ఆపరాబండి. నీ అబ్బా, ఎక్కడ సచ్చావు? నీకోసం ఫోన్ ట్రై చేసి చేసి నాకు పిచ్చికిపోయింది. డబ్బులు ఏంట్రా నవ్వుతున్నావు? ఏ, ఆ అమ్మాయి నీ ముందు ప్రేమించానని చెప్తే గానీ నమ్మవా? నువ్వు ఐ లవ్ యూ చెప్పాల్సింది వీడి ముందే.
చెప్పు ఏంటి అలా చూస్తున్నావు? నీకోసం నేను చేసిన రిస్క్లు, నువ్వు పెట్టిన టెస్ట్లు ఎలా పాస్ అయ్యానో ఒకసారి గుర్తు తెచ్చుకో. నన్ను చూస్తే మీకు నవ్వులాటగా ఉందా? ఓ పక్క మా నాన్న చావు బతుకులో ఉన్నాడు. ఆపరేషన్ జరిగింది, మీ నాన్న సేఫ్. నమ్మడం లేదా రాజ్? ఒరే నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి పందాలు కడుతుంటే ప్రాణాలతో ఆడుకుంటున్నావు అని భయపడేవాడిని. కానీ ఇప్పుడు అదే పందెం నా ప్రాణాలను కాపాడింది. సమయానికి డబ్బులిచ్చి నీ స్నేహితుడు మీ అమ్మ పసుపు కుంకాలను కాపాడాడు. ఇది పెట్టు గెలవకుండానే నువ్వు గెలుస్తావని ఈ బెట్ కట్టినప్పుడే మాకు తెలుసు రాజ్. అసలు బెట్ గురించి నీకెలా తెలుసు? అసలు ఈ బెట్ కట్టించిందే తను. అవును రాజ్, నువ్వు మీ నాన్న కోసం నా జీవితంలోకి వచ్చాననుకుంటున్నావు. కాదు, నేనే నా కోసం నీ జీవితంలోకి వచ్చాను. 13 సంవత్సరాలుగా ఓటమి తప్ప గెలవడం తెలియని నాకు, గెలుపు తప్ప ఓటమి తెలియని నీ క్యారెక్టర్ నచ్చింది. ఏ బంధుత్వం లేని వాళ్ళ కోసం కూడా ఏవైనా చేయాలనుకున్నప్పుడు నీలో మంచితనం నచ్చింది. 200 మంది సెక్యూరిటీ మధ్య నాకు లెటర్ ఇచ్చినప్పుడు నీలో ధైర్యం నచ్చింది. నా ఇంటికొచ్చి నాకు ఫ్లవర్ ఇచ్చినప్పుడు నీలో దమ్ము నచ్చింది. నా జీవితంలో ఒక రోజంతా నేను స్వేచ్ఛగా తిరిగేలా చేసినప్పుడు నీలో స్మార్ట్నెస్ నచ్చింది. తెల్లవారితే నాన్నకు ఆపరేషన్ అని తెలిసి కూడా ఆపదలో ఉన్న ఆడపిల్ల చేయి వదిలినప్పుడు నీలో మగతనం నచ్చింది. 100 మందిలో ఒకరికుండే మొండితనం నీది, 1000 మందిలో ఒకరికుండే తెగింపు నీది, 1,00,000 మందిలో ఒకరికుండే తెలివి నీది. అందుకే ఫ్రెండ్షిప్ కోసం ఏవైనా చేసే నా క్లాస్మేట్ జేమ్స్ ని నీ లైఫ్ లోకి పంపించి బెట్టింగ్ కోసం ఏవైనా చేసే నీతో పందెం కట్టించాను. జేమ్స్! రేయ్, చెయ్యి వదిలేస్తావా? నీ ప్రాణాలు వదిలేస్తావా? Hey!